హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా. సో శ్రీరామనవమి ఫెస్టివల్ మా ఇంట్లో జరిగిన విధానం, ఈ పండుగ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఉదయాన్నే నిద్ర లేచేసాను, చక్కగా ఫ్రెష్ అయ్యి గడప అది పసుపు కుంకుమ పెట్టేసి సో దేవునికి నైవేద్యం ప్రసాదాలన్నీ సిద్ధం చేసేసాను అనమాట. సో మా ఇంట్లో పూజ ఎర్లీగా స్టార్ట్ చేసేసాను. సో నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట ఇది. సో ఊర్లో అయితే విలేజెస్లో చాలా బాగా చేస్తారు. తాటి ఆకులతో పందిళ్ళు వేస్తారు, కళ్యాణం చేస్తారు సీతారాముల వారికి. అలాగే దంపతులు ఎవరైనా సరే పీటల మీద కూర్చుంటారు. పానకం వడపప్పు అయితే ఫేమస్. మా ఊర్లో అయితే మా చిన్నపిల్లలప్పుడు పానకం వడపప్పు ఒక పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టేవాళ్ళు అనమాట పానకంకి. సో అందరూ వాళ్ళ ఇంట్లో చేసుకున్నవి అక్కడికి కళ్యాణం దగ్గరికి తీసుకొచ్చి అందులో పోస్తారు. సో కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికీ నైవేద్యం పానకం వడపప్పు పెడతారనమాట. చాలా బాగా జరుగుతుంది. చాలా చాలా ఇష్టం అనమాట నాకు ఈ ఫెస్టివల్. సో నేను ఇంట్లో పానకం వడపప్పు అలాగే పిల్లల కోసం స్వీటు సేమియా పాయసం పొంగలి చేశాను అనమాట. సో నేనుండే ఏరియాలో కళ్యాణం ఇక్కడ ఫంక్షన్ హాల్లో చేస్తారు. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికే వస్తాను. సో ఈ ఇయర్ కూడా వెళ్ళాను అనమాట. చాలా బాగా చేస్తారు. అలాగే కళ్యాణం 12 గంటలకి అయిపోతుంది. తర్వాత అన్నదానం కూడా చేస్తారు. డైలీ ఎవ్రీ ఇయర్ నేను అక్షింతలు తెచ్చుకుంటాను. నాకు చాలా సెంటిమెంట్ అనమాట. సో ఈ అక్షింతలు మన ఇంట్లో ఉంటే మనకి మంచి జరుగుతుంది. కళ్యాణం చేసి అమ్మవారికి అయ్యవారికి తలంబ్రాలు చల్లుతారు కదా, ఆ అక్షింతలు అనమాట. సో అవి కొన్ని తెచ్చుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ మారుస్తాను అనమాట. అలాగే అన్నదానం చేశారు, బాగా జరిగింది కళ్యాణం కూడా. అలాగే పక్కనే శివాలయం టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాను. ఈరోజు భక్తులందరూ కళ్యాణంలో కూర్చోవడం వలన శివాలయం టెంపుల్ ప్రశాంతంగా ఉంది. సో అక్కడ కాసేపు కూర్చున్నాను అనమాట. చాలా హ్యాపీగా గడిచిపోయింది నిన్న. నాకు పిల్లలు, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము. ఇంట్లో పూజ పూర్తి చేసుకొని కళ్యాణంలో కూర్చున్నాము. ఇక్కడ టెంపుల్లో కాసేపు అలా ప్రశాంతంగా ఉన్నామన్నమాట. సో ఆంజనేయ స్వామి ఇక్కడ కాసేపు అలా కూర్చున్నాను. టెంపుల్ చుట్టూ అనమాట ఇది, ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా బాగుంటుంది. పీస్ఫుల్గా చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అలాగే మార్నింగ్ ఈవినింగ్ చాలామంది ఆ చుట్టుపక్కల వాకింగ్కి వస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంలా అనిపిస్తుంది అనమాట. నాకు బాగా ఇష్టం. సో చాలా బాగుంటుంది. అలా కాసేపు ఇక్కడ స్పెండ్ చేశాను అనమాట. స్పెండ్ చేసి నేను పిల్లలు, ఆ పక్కన కనిపించిన వాళ్ళు మా పిల్లలేనండి. సో అలా సరదాగా కాసేపు కూర్చున్నాం ఫ్యామిలీతోటి. హ్యాపీగా అలా అలా గడిచిపోయింది మాకు పండగ రోజు మొత్తం. సో మా ఫ్యామిలీ మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉంటారు అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ